హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తమిళ్లో వచ్చిన ఫైట్ క్లబ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ కొంచెం బజ్ అయితే ఉంది. ఎందుకంటే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది తమిళ్లో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్. అండ్ ఈ మూవీ జనర్ వచ్చేసి ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో తను చిన్నగా ఉన్న పొజిషన్ తను ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటాడు. సో తను ఉండే ఏరియాలో ఒక కోచ్ అయితే ఉంటాడు. తను ఒక మంచి కోచ్, ఒక మంచి సొసైటీలో తనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండే కోచ్, ఒక మంచి మనిషి. సో తనని ఎవరో చంపేస్తారు. సో ఎవరైతే వ్యక్తులు తనని చంపేస్తారో అండ్ వాళ్ళు హీరో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్లో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే కొంచెం సింపుల్, బట్ ఎక్కడ ఈ మూవీ వర్కౌట్ అయిందంటే స్క్రీన్ ప్లే విషయంలో వర్కౌట్ అయింది. స్క్రీన్ ప్లే అంతా ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, ఎక్కడ బోర్ కట్టకుండా డిజైన్ చేస్తారో. మనకు మూవీ అంతా నాన్ లీనియర్ నరేషన్ మోడ్లో అయితే ఉంటుంది. ఒక 3 to 4 సీన్స్ అయితే ఒక ఇంటర్ కట్ ఫార్మాట్ కూడా వెళ్తుంటాయి. దాంతో మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది ఉంది. కొంచెం ఈ మూవీ స్క్రీన్ ప్లే అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అండ్ మెయిన్ ఈ మూవీ జానర్ వచ్చేది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో ఆ జానర్ తగ్గట్టే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా ఒక టాప్ నాచ్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది. ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ అయితే బాగుంది. అండ్ క్లైమాక్స్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో ఒక 3 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. నేను చెప్తే మీకు స్పాయిలర్ అవుతుంది, బట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ చేయడం వల్ల హీరోయిన్ క్యారెక్టర్ అనేది కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పి నాకైతే అనిపించింది. సో హీరోయిన్ క్యారెక్టర్ ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఒక 10 minutes మూవీని ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే 10 minutes మూవీ లెంత్ ఎక్కువ వల్ల మనకి కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక 10 minutes మూవీని ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్ టు అబోవ్ యావరేజ్. అని ఈ మూవీని చూడొచ్చా అంటే చూడొచ్చు. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ మూవీలో అడల్ట్ సీన్స్ అంటూ ఏమీ లేదు, బట్ ఒకే ఒక లిప్ లాక్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ అయితే కొంచెం వైలెన్స్తో కూడి ఉంటుంది. సో జస్ట్ ఒక చిన్న పిల్లలతో చూసేటప్పుడు, ఫ్యామిలీతో చూసేటప్పుడు జాగ్రత్త. అనేది ఫ్యామిలీతో చూడొచ్చా లేదనేది మీ పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ సమ్వేర్ బిట్వీన్ 2.75 to 3. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.